జస్ట్ తమాషాగా వీళ్ళు రికార్డ్ చేసుకున్న వాయిస్ తిరిగి వింటే వాళ్ళ గొంతు వినిపించలేదు. ఎవరి గొంతు అయితే వినిపించిందో ఆయన చనిపోయి 1 సంవత్సరం అవుతుంది. ఇన్సిడెంట్ అయితే పంకజ్, నవీన్, సూర్య, చింటూ లైఫ్లో జరుగుతుంది. సమ్మర్ హాలిడేస్ కోసం అని చెప్పేసి వాళ్ళ తాతయ్య ఊరికైతే వస్తారు. ఆడుకుంటూ స్టోర్ రూమ్లో ఒక పాత టేప్ రికార్డర్ని చూస్తారు. పక్కనే ఒక పాటల క్యాసెట్ అయితే పడుంది. ఒక పాట ఉంది, అది కూడా ఒక పాత పాట. వీళ్ళ బ్రెయిన్కి ఒక క్రేజీ ఐడియా వస్తుంది. దీని మీద మన వాయిస్ రికార్డ్ చేసుకుందాం, మనమే స్పూఫ్ చేద్దాం, ఏదో ఒక పిచ్చి వాయిసెస్ అయితే రికార్డ్ చేద్దామని ప్లాన్ చేస్తారు. ఇంకేం స్టార్ట్ చేయబోతారో అంతలో చింటూ టాయిలెట్ కని బయటకు పోతాడు. ఇంతసేపు ఏదైతే పాట విన్నాడో అది ఏదో ఒక ముసలైన హమ్ చేస్తున్నట్టు అనిపిస్తుంది. వెనక్కి తిరిగి చూస్తే ఒక ముసలైన తన వైపే పరిగెత్తుకుంటూ వస్తున్నాడు ఈ పాట హమ్ చేసుకుంటూ. చింటూకైతే మస్తు భయం వేసింది. పరిగెత్తుకుంటూ వీళ్ళ దగ్గరికి వచ్చి ఏడ్చుకుంటూ ఈ విషయం అయితే చెప్తాడు. వీళ్ళ ఫ్రెండ్స్ ఖచ్చితంగా ఎక్కిరిస్తారు, ఎందుకంటే ఈ మొత్తం బ్యాచ్లో అంతా వీడు ఒక్కడే పిరుకోడు ఉంటాడు. కాదురా బాబు, నేను చెప్పింది నిజమని ఎంత మొత్తుకున్నా కానీ వినలేదు. సరే, వాళ్ళ ఫన్ టైంతో కంటిన్యూ అయిపోతున్నారు. ఆ పాట అయితే వినుకుంటూ మధ్యలో వాళ్ళ వాయిసెస్ ఏదో నాన్ సెన్స్ రికార్డ్ చేసుకుంటూ ఉన్నారు. ఇక బోర్ కొట్టేసింది అని చెప్పేసి ఆ రికార్డర్ అట్లనే వదిలేసి వెళ్ళిపోయారు విత్ ద రికార్డింగ్. తిరిగి వచ్చిన తర్వాత వాళ్ళు ఏం మాట్లాడినారు, ఎట్లుంది, ఏం కథ అని చెప్పేసి మళ్ళీ ఇన్నింగ్కి ట్రై చేస్తారు. కాసేపు పాట ప్లే అవుతుంది. దాని తర్వాత వీళ్ళ వాయిస్ వచ్చిన తర్వాత మళ్ళీ ఏదైతే ఆ ముసలైన వాయిస్ ఈ పాట హమ్ చేస్తున్నట్టు వినిపించిందో అది మళ్ళీ వినిపించింది. చింటూ అప్పటికే అలర్ట్ అయిపోయి చెప్తాడు, నేను విన్న వాయిస్ ఇదే, ఆ ముసలైన ఇతనే నా వైపు పరిగెట్టుకుంటూ వచ్చి నన్ను భయపెట్టడానికి ట్రై చేసిందని చెప్పేసి. వీళ్ళందరూ భయపడతారు. ఎట్లనో ధైర్యం చేసుకుని ఈ విషయం అంతా వాళ్ళ పేరెంట్స్కి చెప్తారు. సరే, వీళ్ళు చెప్తున్నది నిజమా కాదా, ఏంది పిల్ల చేష్టలు చేస్తున్నారని చెప్పి అదే టేప్ రికార్డర్లో ఈ క్యాసెట్ని వేసి ప్లే చేయడం ట్రై చేస్తారు. పాట వస్తుంది, వీళ్ళ నలుగురు వాయిస్లు వస్తాయి. ఎప్పుడైతే ఆ ముసలైన వాయిస్ వినిపించే స్టార్ట్ అవుతుందో 1 సెకండ్ ముందే క్యాసెట్ ట్యాంగిల్ అయిపోయి లోపల ఇట్లా నాట్ అయిపోతుంది. క్యాసెట్ ఎప్పుడు విననికే హాలాత్ లేకుండా అయిపోతుంది. వీళ్ళంతా చెప్తున్నది బక్వాస్ అని చెప్పేసి కేర్లెస్గా వెళ్ళిపోయే టైంకి వాళ్ళ తాతయ్య ఒక విషయం చెప్తాడు. ఇంటి ఎదురుగున్న ఒక ముసలైన ఆరాం చైర్ మీద కూర్చుని రోజు ఒక పాత టేప్ రికార్డర్లో ఈ పాట వింటుండే. అండ్ చనిపోయే ముందు కూడా తన చివరి శ్వాస ఇడిచే ముందు ఈ పాటనే వినుకుంటూ చనిపోయాడు. అండ్ ఇంకొక సర్ప్రైజింగ్ విషయం చెప్పనా, ఈ రోజుకి ఆయన చనిపోయి 1 year అవుతుంది. అక్కడ తద్దినం జరుగుతుంది ఎదురింట్లో. ఇది కోయిన్సిడెన్సా, లేదా తనకిష్టమైన పాటని గుర్తు చేసుకుని మళ్ళీ ఆ టేప్ రికార్డర్ రూపంలో వచ్చిందా?